నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు ఏదైనా ఒక జాతకం చూపించుకున్నప్పుడు మీ జాతకంలో గురుబలం అంటూ సరిగ్గా లేదు అని అంటూ ఉంటారు. అయితే గురుబలం పెరగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? లేకపోతే గురుబలం పెరగాలంటే ఒకవేళ లేకపోతే ఏం చేయాలంటారండి? మనకి గ్రహాలనేది మన భారతదేశ లెక్క ప్రకారంగా 9 గ్రహాలు, ఛాయాగ్రహాలు 2. ఛాయాగ్రహాలు మనం తీసుకోము. హ్మ్. 9 గ్రహాల యొక్క కలయికతో ఉంటుంది ఏదైనా జాతకం అనేది. ఏ ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకుంటే గోచార ప్రకారం అనేది ఒకటి ఉంటుంది. కరెంట్ అనేది ఒకటి ఉంటుంది. కరెంట్ అంటే ఇప్పుడు నడిచేట్టు గ్రహస్థితి ఎక్కడుంది. హ్మ్. దీనికి తగ్గట్టుగా మనకి దశాంతరదశలు ఏంటి? మన గోచార ప్రకారంగా జాతకం మనం పుట్టింది కరెక్ట్‌గా ఉంటే, మన గోచార ప్రకారంగా ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది. చంద్రుడితో చూసుకుంటే ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది. చంద్రుడు అంటే మనం పుట్టినటువంటి స్థానం. హ్మ్. అక్కడి నుంచి ఏ గ్రహం ఏ స్థానంలో ఉందని చూసుకోవాలి. ఇయన్నీ చూసుకున్నప్పుడు ప్రతి గ్రహానికి 360 డిగ్రీల పవర్ ఉంటుంది. ఆ గ్రహాలు మారేటప్పుడు పవర్ తగ్గుతూ, హెచ్చుతూ ఉంటుంది. హ్మ్. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహాన్ని కలిసినప్పుడు మనకి పూర్తిగా హై స్థాయిలో ఉండడం, పూర్తిగా ది స్థాయిలో ఉండటం, మిడిల్‌గా ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇది హ్మ్. ఆగదు. మనకి శ్వాస పీల్చుకొని ఉన్నంత వరకు ఇది ఆగదు. దాని తర్వాత కూడా జరుగుతుంటది. కాకపోతే మనం ఉండం. అవును. కాబట్టి ఈ గ్రహచర్య అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఎప్పటికిని. హ్మ్. ఈ గ్రహచర్య జరిగినప్పుడు మన గోచార ప్రకారంగా గురువు అనేటువంటి వాడి గ్రహం ఉంటుంది. మన గోచార ప్రకారంగా చూసుకున్నప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకొని, ఆ చంద్రుడికి గురువు ఎక్కడున్నాడో చూసుకోవాలి. అప్పుడు గురుబలం ఉన్నదా లేదా? ఎన్ని డిగ్రీలో గురువు ఉన్నాడు? దీనివల్ల గురుబలం మనకున్నదా లేదా? అని చెప్పేటువంటి పద్ధతి ఒకటి. రెండోది మనకి నడిచేటువంటి దశాంతర దశలు. హ్మ్. ఇక్కడ గురు దశ నడుస్తుందా? అంటే మనం పుట్టినటువంటి గోచార ప్రకారంగా చంద్రుడికి ఇప్పుడు నడిచే దశకి ఏమైనా తక్కువ అనిపిస్తా ఉంటే అక్కడ కూడా మనం గురు దశని చూసుకోవచ్చు. ఇలా 2 రకాలుగా చూసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఏ స్థానంలో గురువు ఉన్నాడు? ప్రెజెంట్‌గా ఏ స్థానంలో గురువు ఉన్నాడు? గోచార ప్రకారంగా చంద్రుడిని ఇప్పుడు నడిచేటువంటి గురువు ఎక్కడున్నాడు? ఇలాగా 3 రకాలు చూసేటువంటి పద్ధతి ఉంటుంది. హ్మ్. గురువుని. ఓకే. ఇలాగా ఒక్కొక్క రాశి ఉంటుంది. గురువుకి పాజిటివ్ ఉండే రాశిలో ఉంటే అప్పుడు హ్మ్. గురుబలం ఉన్నదా? గురువు ఎక్కడున్నాడిప్పుడు? ఇలా చూసుకునే దానికి కూడా ఉంటుంది. ఇలాగా నవాంశలో గురువుని చూస్తారు. అదెప్పుడంటే పెళ్ళిళ్ళు చేసుకునే విషయాన్ని చూసుకున్నప్పుడు గురువు నవాంశలో ఎక్కడున్నాడో చూసుకుంటే, ఆ హ్మ్. నవాంశలో కూడా గురువు తక్కువున్నాడా అని చూసుకోవాలి. ఇలాగా గురువుని చూసేటువంటి పద్ధతి 4, 5 రకాలుగా చూస్తారు. అది ఎట్లా అంటే మనకి ఏదైతే అవసరం ఉంది. ప్రెజెంట్‌గా ఏ విషయం గురించి చూడాలి? పెళ్లి గురించా? పెళ్లి గురించైతే నవాంశలో చూడాలి. హ్మ్. గోచార ప్రకారంగా చూడాలి. అలానే బిజినెస్ పరంగా చూస్తున్నారా? ఇప్పుడు గురువు ఎక్కడున్నాడో చూడాలి. అట్లాగా మనకి అవసరాన్ని బట్టి గురు స్థానం అనేది, ఆ గురు బలం అనేది ఎంచుకోవాలి. ఇకపోతే గురు యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయంటే, గురుబలం అంటే విద్యాబుద్ధులు బాగా వస్తాయి. హ్మ్. విదేశాలకెళ్ళి సెటిల్ అవ్వచ్చు అనుకుంటారు అందరూ. కాదు. గురుబలం ఉండడం వలన మనకి మంచి జరుగుతది. గురుబలం ఎక్కువ ఉందనుకోండి, శనిలాగానే ఉంటాడు గురువు కూడా. హ్మ్. శని, బుధుడు, గురువు ముగ్గురు ఏకధాటిగా ఒకే రకమైనటువంటి ప్రెడిక్షన్ ఇస్తారు. బుధుడు ఎక్కువ బలంగా ఉంటే మనం మోసపోతాం. హ్మ్. గురువు ఎక్కువ బలంగా ఉంటే మనకు బద్ధకంగా అయితాం. శని ఎక్కువ బలంగా ఉంటే మనకు రోగాల పాలైతాం. అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనకి ఎవరు ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. చైతన్యాన్ని ఇస్తూ ఉంటాడు. బాధపడాల్సొస్తుంది. ఎప్పుడూ గూడా మనకి దగ్గర ₹1,00,00,000 రూపాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అది శని యొక్క గొప్ప విషయం. హ్మ్. అలానే గురువు కూడా అదే బద్ధకంగా ఉంటది. మనకి వాత, పిత్త, కఫం అంటారు. అలానే గురుబలం బాడీలో ఉందనుకోండి, వాతం ఎక్కువ చేస్తది. అలానే శని ఉందనుకోండి, కఫం కూడా ఎక్కువ చేస్తది. అలానే గురుబలం ఉంది కాబట్టి, ఇప్పుడు గురువు గురించి కాబట్టి, ఈ గురువు బలంగా ఎక్కువ బలం ఉన్నాడా అంటే గనక, ఖచ్చితంగా వారిలో వాత శరీరం ఉంటుంది వారికని చూసుకోవాలి. వాత, పిత్త, కఫం 3 ఉంటాయి కదా! దాంట్లో వాత శరీరం ఎక్కువ ఉంటే వారిలో గురుబలం ఎక్కువ ఉందని ఆలోచించుకోవాలి. గురువు వీరు బాగుంటారు అని చూసుకోవాలి. లేదా గురువు నీచలో ఉంటాడని చూసుకోవాలి. గురు చండాల యోగం అని ఒకటొస్తది మళ్ళీను. అలా గురువు గురించి చూసుకున్నప్పుడు చాలా రకాలుంటాయి. హ్మ్. ఇకపోతే మనిషిలో గురుబలం లేదు. పెరగాలి. అంటే ఇన్ని రకాలు ఇప్పుడు చెప్పినయన్నీ గురువు పెంచుకునేదానికి, తగ్గించుకునేదానికి గురువు ఎక్కడుంటే ఏమవుతుందనే దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనిషి జీవితంలో గురుబలం కావాలి. అది దేనికి? పెళ్లి కోసం గురుబలం కావాలా? అన్నప్పుడు హ్మ్. మనము ఎళ్ళేసి నవగ్రహాలు గురుగ్రహం ఉంటుంది. ఆ గురుగ్రహం మీద శనగలుంటాయి. హ్మ్. పచ్చ శనగలుంటాయి గదా! అలాగా శనగలు బ్రౌన్‌గా ఉండే శనగలుంటాయి. ఆ శనగలు దానం చేయటం. శనగలు గుడాలు ఉండేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికా లేదా విష్ణు ఆలయంలో గనక ఏదైనా గురువారం రోజు సమర్పించడం. ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం. హ్మ్. గడ్డి, బెల్లం కలిపి తినిపించడం. అలానే గోధుమ రొట్టెలు కూడా తినిపించడం. అలానే ఒక అరటిపళ్ళు, బత్తాకాయ పళ్ళు లేతే కమలా పళ్ళు ఉంటాయి గదా! అలాంటివి తీసుకొనెళ్ళేసి ఒక ఆరుగురికి దానం చేయటం.
పట్టు వస్త్రాలు దానం చేయటం, పసుపు కలర్ వస్త్రంలో ముడుపు కట్టడం లక్ష్మీనరసింహ స్వామికి, ఇలాగా గురువుకు సంబంధించిన దానాలు చేసుకుంటూ ఉంటారు. గురుబలం పెరగడానికి అది. ఇకపోతే వ్యాపారంలో గురుబలం లేదా, నీకు పేరు ప్రఖ్యాతిలో గురుబలం లేదా, దానికి మీకు ఏం చేస్తారంటే ఎల్లో సఫైర్ అని ఉంటుంది. అలాగా ఎల్లో సఫైర్ స్టోన్ ఉంటుంది, అది చూపుడు వేలికి పెట్టుకోవాలి. స్టోన్స్ అనేది ఎల్లో సఫైర్ అని స్టోన్ ఉంటుంది. మనకి జాతి రత్నాలు అంటారు. జాతి రత్నాలు సినిమా పేరు కాదు, అది నవరత్నాలు జాతి రత్నాలు. దాంట్లో ఎల్లో సఫైర్ అని ఉంటుంది అనమాట. అంటే కనక అందరూ పుష్టి రాగం. పెట్టుకోవచ్చండి అది? లేదు, అది కూడా వాడి జాతకం నక్షత్రాన్ని ప్రకారం బట్టి ఉంటుంది. చూపించుకుని ఆ నక్షత్రాన్ని బట్టి ఉంది, గురువు ఏ స్థానంలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు చూసుకొని, అప్పుడే అందులో కూడా ఈ ఎల్లో సఫైర్ కనక పుష్య రాగం అని ఉంటుంది. ఈ కనక పుష్య రాగం ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, 1.5, 2.5 క్యారెట్ల, 3 క్యారెట్ల, ఇది ఆడవారికి ఏదో ఒకటి, మగవారికి ఏదో ఒకటి, ఏ పర్సంటేజ్లో ఉన్నారు గోచార ప్రకారంగా చూసుకొని ఎల్లో సఫైర్ అనే స్టోన్, కనక పుష్య రాగం అనే స్టోన్ చూపుడు వేలుకి పెట్టుకోవాలి. ఇది గురువుది, ఇది గురువేలు. కాబట్టి ఆ వేలుకి పెట్టుకుని ఉంటే కనుక అప్పుడు గురుబలం అనేది కొంచెం యోగిస్తూ ఉంటుంది. ఆ కనక పుష్య రాగం కూడా అందరిలో పని చేయదు. దాదాపుగా మీ పేరేంటండి, మీరు ఎప్పుడు పుట్టారండి, మీ గురుబలం తక్కువ ఉందండి, మీ వ్యాపారం లేకపోతే గురుబలం చేసుకోండి అని చెప్పి అందరూ ఇస్తూ ఉంటారు. అది ఒరిజినల్ స్టోన్ కంటే ఎక్కువ కాస్ట్. కాబట్టి అందరూ ఆ స్టోన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటే ఏ దానికి లేకుండా పోతారు. కాబట్టి ఆ గురువుకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువుకు సంబంధించి, శనికి సంబంధించి చాలా జాగ్రత్తగా చూయించుకొని పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన అయితే కనిపిస్తూ ఉంది. అందరికీ ఎల్లో సఫైర్ స్టోన్ పనికిరాదు. ఇకపోతే ఇక చిన్న చిన్న రెమెడీస్ కావాలి అనుకుంటే కనుక గురువుకు సంబంధించినవి అయితే పసుపు కొమ్ములు ఉంటాయి, జాజికాయలు ఉంటాయి. ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినవి. పసుపు కొమ్ములు, జాజికాయలు, ఒక్కలు, ఇవన్నీ కూడా గురువుకు సంబంధించిన ఆధీనంలో ఉంటాయి. ఇక ఇలాచీలు అని ఉంటాయి, యాలుకలు, ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినవి. కాబట్టి అందులో ఏదైనా సరే దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది కూడా గురువుకు సంబంధించింది. రాహు ఉంటాడు. ఇక వైట్ సఫైర్ అని ఉంటుంది స్టోన్ ఒకటి. ఈ వైట్ సఫైర్ అంటే తెల్ల పుష్య రాగం అంటారు. ఇది గురువు బలం తక్కువ ఉండి ఎవరి దానికైనా కాలసర్ప దోషం ఉంది అంటే, కుజుడు కూడా లోపల ఉన్నాడు అంటే కనుక, కుజుడు 4, 6, 8, 10వ స్థానంలో ఉన్నాడు అంటే వీరికి గురుబలం తక్కువ ఉంటుంది. అందుకని వారికి ఏం చేస్తారంటే వైట్ సఫైర్ అని ఇస్తారు. వైట్ స్టోన్ ఉంటుంది, చూడటానికి డైమండ్ లానే ఉంటుంది. అది కూడా చూపుడు వెలికే పెట్టుకోవాలి. ఆ స్టోన్ పెట్టుకుంటే ఒక పక్కన కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, అప్పుడు గురుబలం రెండు అన్ని రకాల పెరుగుతాయి అనమాట. కాబట్టి అలాంటి స్టోన్ అనేది సజెషబుల్ ఉంటుంది. అంటే వారి పర్సనల్ జాతకం అనేది గురువు దగ్గర తీసుకొస్తే అప్పుడు పరిశీలన చేసి ఎంతవరకు వీరు సజెషబుల్ అని ఉంటుంది. ఎవరైనా పేదవారు ఉంటారు, వారు స్టోన్ అఫైర్ చేయలేరు, వారికి ఏం చేస్తామంటే పసుపు కొమ్ములు ఉంటాయి, అలానే తెల్ల జిల్లేడు ఉంటుంది. ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినవి ఉంటుంది అనమాట. అలానే గురువుకు సంబంధించిన ఇంకోటి అంటే రావి చెట్టు. ఈ రావి చెట్లు నాటమని చెప్తాము. మారేడు చెట్టు, జిల్లేడు చెట్టు, ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినవి ఉంటాయి. ఇవన్నీ కూడా 3 మాసాలకు ఒకసారి నాటితే గురుబలం వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా జిల్లేడు చెట్టు కూడా గురువుదే. కాబట్టి ఇవన్నీ కూడా నాటుతూ ఉండాలి అప్పుడప్పుడు కూడా. అందుకే ఎప్పుడప్పుడు మనం రైతులుగా కూడా ఉండాలి. రైతులుగా ఉన్నవాడికి గురుబలం ఎక్కువ ఉంటుంది వారికి. ఎందుకంటే వారు ఎప్పుడు పంటలు వేస్తూనే ఉంటారు కదా, అవునండి. కాబట్టి వారికి గురుబలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులుగా ఎప్పుడైనా ఉంటుంది. అలానే పసుపు కొమ్ములు హ్యాండ్ బ్యాగ్లో కానీ 2 లేదా పాకెట్లో కానీ పెట్టుకొని ఉండాలి. ఇంగు కూడా గురువుకు సంబంధించిందే ఉంటుంది. ఇంగులో గురువు ఉంటాడు, కుజుడు ఉంటాడు. కాబట్టి కుజు దోషం, గురువు దోషం 2 పోవాలంటే ఇంగు పాకెట్ కట్టుకొని పర్సులో పెట్టుకుని వెళ్ళిపోవాలి. మన మీద చెడు దోషాలు కూడా రాకుండా ఉంటాయి. అదే విధంగా అండి, ఇప్పుడు ఏ దేవుడి ఆరాధన కూడా చేస్తే మంచిది అంటారు? గురుగ్రహానికి సంబంధించి వినాయక స్వామి వారికి ఆరాధన చేస్తే మంచిది, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేస్తే మంచిది, లక్ష్మీనరసింహ స్వామి వారికి ఆరాధన చేస్తే మంచిది. గురుగ్రహానికి ఆరాధన చేస్తారంటే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. గురు బలం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి మరి ఒక్కొక్క దగ్గర తమిళనాడు అయితే కనుక ప్రతి గ్రహానికి ఒక ఊరు ఉంటుంది. అది ఒక ఊరు ఉంటుంది. అంటే ఆ ఊరు ప్రాసిద్ధి చెందింది అనమాట. ఇప్పుడు ఆలయాలకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో గ్రహాలకు సంబంధించిన ఊళ్ళు కూడా ఉన్నాయి. తమిళనాడు నుంచి గోవాకి వెళ్ళే బోర్డర్లో ఉంటాయి. అట్లాంటి ఏరియాలకి వెళ్ళి కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు పూజ చేసుకోవచ్చు. 2 కిలోమీటర్స్ గ్యాప్లోనే ఉంటాయి గ్రహాలన్నీ కూడా ఊళ్ళో. అక్కడ ఏదైనా పూజ చేసుకోవచ్చు. నవగ్రహ దోషాలకి శాంతి హోమం చేసుకోవచ్చు, కన్యా పశుపతి హోమం చేసుకోవచ్చు, గురు పశుపత హోమం చేసుకోవచ్చు, గురు కళ్యాణ యోగం చేసుకోవచ్చు. గురువుకు సంబంధించి చాలా రకాలు ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా పొట్టు వస్త్రాలు సమర్పించుకుంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది. గురువుకి ధ్యానం చేస్తారు 16,000 సార్లు. గురువుకి ధ్యానం చేస్తే కూడా అది జపం, గురు జపం అంటారు అన్నమాట. జపం చేస్తే కూడా సరిపోతుంది. ఎప్పుడైనా పొట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తే కూడా గురుబలం వస్తుంది. గురుబలం రావడానికి చాలా చేసుకోవచ్చు పరిహారాలు. ఇలానే ఇలాచీలు అని చెప్పాను కదా, ఇలాచీలు పాకెట్లో 2 పెట్టుకుంటే డబ్బు ఆదాయం వస్తూ ఉంటుంది, గురుబలం పెరుగుతూ ఉంటుంది. గురుబలం అంటే ఏం లేదు, డబ్బు ఆదాయం రావాలి. ఎక్కువ గురుబలం అంటే బద్ధకం వచ్చి పడుకుని పోతారు. కుంభకర్ణుడికి ఎక్కువ గురుబలం ఉంటుంది, అందుకే ఎప్పుడు పడుకుని ఉంటాడు. అలానే మనకి ఇటు చూసుకున్నట్టయితే కనుక కుంభకర్ణుడు, ఘటోత్కచుడు, వీళ్ళందరికీ గురుబలం ఎక్కువ. కాబట్టి వారు ఎక్కువ పడుకొని ఉంటారు. ప్రఖ్యాతి ఎక్కువ రాదు వారికి. ఇప్పుడు గురుబలం ఎక్కువ ఉండడం వల్ల ఇంకోటి మోసపోతారు.
అందుకని గురుబలం మోసపోవడం కూడా. సమానత్వంతో ఉండాలి ఇప్పుడు కూడా. ఎవరైనా వచ్చేసి నెత్తిన చేయేస్తారన్నమాట. హ్మ్. మంచి మాయ మాటలు చెప్పేసి మోసగిచ్చేస్తారు. కాబట్టి గురుబలం ఉంది అనే అర్థం తెలియాలంటే మోసపోవడం అంటే గుర్తు. నమ్మిచ్చి డబ్బులు తీసుకొని, నమ్మిచ్చి పార్ట్నర్‌షిప్‌గా ఉంటానని నమ్మిచ్చి మోసం చేస్తారన్నమాట. అంటే వాళ్ళకి కత్తి గురుబలం మీద సాము లాంటి వాళ్ళు. గురుబలం ఎక్కువ ఉన్నట్టు. ఎక్కువ మోసపోయిన ఉన్నట్టు. వాళ్ళకి గురుబలం ఎక్కువ ఉన్నట్టు. హుహుహు. అలా తగ్గాలి. కాబట్టి గ్రహఛాయలు చూసుకొని గురుబలం తీసుకోవాలి తప్పితే, నా గురువు తక్కువ ఉందని వారెవరో యెల్లో సఫైర్ పెట్టుకున్నారు చాలా బాగుంది చెప్పి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది పడిపోతాం. అవును. యెల్లో సఫైర్ స్టోన్స్ అది సజెస్ఫుల్‌గా అది ప్రికాషన్స్ తీసుకొని పెట్టుకోవాలి. దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. ఇకపోతే రుద్రాక్షలు వచ్చేసి పెట్టుకోవచ్చు. అవి కూడా హ్మ్. నియమ నిబంధనలు ఉంటాయి. తులసి మాల ధరించుకోవచ్చు. అవి కూడా నియమ నిబంధనలు ఉంటాయి. ఇలా గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చాలా ఉంటాయి. గురుబలం త్వరగానే వస్తుంది. గురువు లోతులో ఉంటే గురుబలం తెప్పియడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. గురుబలం బానే ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.